ఎలక్ట్రానిక్ మీడియా, మా అన్న దయాకర్ అన్న గారు, సుదర్శన్ రెడ్డి అన్న, కవితమ్మ, మిగతా ప్రజాప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మొన్న 11వ తారీఖు నాడు జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తొర్రూరులో కూడా దాదాపు 16 మంది కౌన్సిలర్లకి 25,000 మంది ఓటర్ల దాకా ఉన్నటువంటి కౌన్సిలర్లో ఓటింగ్ జరిగింది. ఆ ఓటింగ్ ముందు దాదాపు ఒక నెల నుంచి ఒక మాజీ మంత్రివర్యులు సీనియరు ఒక 6 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి ఎర్రబెల్లి దయన్న తనకు ఇష్టమైన తొర్రూరులో ఉన్నటువంటి సభ్యులను గెలిపించుకోవడానికి తన కుటుంబ సభ్యులందరితో కూడా కలిసిమెలిసి తిరిగి కష్టపడి అందరితోని కలిసిమెలిసి తిరిగి కష్టపడి ఓట్లు వేయించుకొని 11వ తారీఖు నాడు ఓట్లు వేయించుకొని 13వ తారీఖు నాడు రిజల్ట్లో ప్రజాక్షేత్రంలో జరగబడినటువంటి ఎన్నికల్లో గెలిచిపోయారు. 9 కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి వస్తే 7 కౌన్సిలర్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. అక్కడి నుంచి మొదలైంది కాంగ్రెస్ పార్టీ కుట్రలు కుతంత్రాలు. దయన్న గెలిచాడు, ఇది ఎట్లా ఆపాలి అని చెప్పేసి ఇక్కడి నుంచి హైదరాబాద్ దాకా ముఖ్యమంత్రి కార్యాలయం దాకా ఇంకా అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్లు కూడా తిరిగారు. ఇది ఎట్లా గెలిపేయాలని చెప్పేసి కుట్రలు పని ఎక్సెప్షన్ ఓటు శాసనసభ్యురాలు వాళ్ళకు ఉండొచ్చు యశస్విని రెడ్డి గారికి న్యాయం. కానీ వరంగల్ ఎంపీ గారు కడియం కావ్య గారు వారు గెలవగానే మొట్టమొదలే ఎక్సెప్షో 22/6/2024లోనే ఎక్సెప్షో మెంబర్గా వరంగల్ గ్రేటర్ మున్సిపాలిటీలో అప్లై చేసుకున్నారు. ఎవ్రీ మీటింగ్ అక్కడే కండక్ట్ చేసుకున్నారు. అనేక సందర్భాల్లో ఆమె అక్కడనే ఉంది, అక్కడనే ఓటు చేయించుకుంది, అక్కడే ఉండి అక్కడే పనులన్నీ కూడా చేసుకుంది, తిరిగింది కూడా. ఓకే, మీరు ఏం చేశారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కుట్రలో భాగంగా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఈ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలనే దుర్బుద్ధితో ఏం చేసేది ఆలోచన చేయకుండా ఏం చేయాలో కడియం కావ్య గారిని ఇక్కడ షిఫ్ట్ చేసి ఓటు ఎక్సెప్షన్ మెంబర్గా పెట్టుకుంటే బాగుంటుందని ప్లాన్ చేసి పెట్టారు. మొట్టమొదలు దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. గౌరవ ఎంపీ గారు ఎక్సెప్షన్ వరంగల్ నుంచి తొర్రూరు మున్సిపాలిటీకి మార్చుకోవాలంటే ఒక నెల ముందు నుంచి నోటీస్ ఇవ్వాలి, అక్కడి నుంచి డ్రా చేసుకోవాలి, అక్కడ విత్డ్రా చేసుకోవాలి, ఇక్కడ అప్లై చేయాలి. ఇది ఒక నెల ముందు జరగాల్సిన ప్రక్రియ. తప్పు అది చేస్తే కరెక్ట్. అట్లా కాకుండా రిజల్ట్ వచ్చిన తర్వాత ఇది ఎట్లయినా కైవసం చేసుకోవాలి, తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలి, మా దయన్న కష్టాన్ని బూడిదలో పోయాలి, బీఆర్ఎస్ గెలిచిన వాళ్ళందరినీ అవమాన పాల్పరచాలనే దుర్బుద్ధితోటి చేసిన ఈ ప్రయత్నాన్ని ఖచ్చితంగా తొర్రూరులో ఉన్నటువంటి ఓటర్ మహాశయులు, ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి ఏ ఎన్నికలైనా ఇది మాత్రం ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలిచింది. దాంట్లో తిరిగే లేదు. బీఆర్ఎస్ పార్టీని అడ్డుకోవడానికి చేతగాక ఇందాక మా చెల్లి చెప్పినట్టు ఒక ప్రధానమంత్రి వస్తే ఎంతమంది బందోబస్తుంటో అంతకంటే ఎక్కువ ఒక 25,000 ఓటర్లు 16 మంది కౌన్సిలర్ల నిన్న అర్థాంతరంగా ఆపారు. ప్రమాణ స్వీకారాలు చేసుకున్నాక కూడా నిన్ననే జరగాల్సిన ప్రక్రియ దీన్ని ఎట్లా చేస్తే వస్తుందని చెప్పేసి టైంపాస్ చేసి నిన్న మళ్ళీ మా దగ్గర ఉన్నటువంటి 9 మందిలో కొంతమందిని లాక్కునే ప్రయత్నం చేయాలని ఒక రోజు కాలక్షేపం కూడా చేశారు, టైంపాస్ చేశారు. చిత్తశుద్ధి గల బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు మా పార్టీ కార్యకర్తలు కాబట్టి ఖచ్చితంగా ఒక్కరు కూడా చివరి దాకా కూడా ఉండి పోరాడారు. వారందరికీ కూడా నిజంగా హృదయం ధన్యవాదాలు. మా పార్టీ సైనికులకు కూడా సెల్యూట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇట్లాంటి ప్రెస్టీజియస్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇట్లాగే ఉండాలి కూడా, బుద్ధి చెప్పాలి కూడా. కడియం కావ్య గారు వరంగల్ గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీలో పాల్గొన్నటువంటి ఫోటోలు, ఆమె అప్లై చేసినప్పటిది ఉన్నప్పటిది డీటెయిల్స్ ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో ఉండేటియే. నిన్ననే మా వాళ్ళు